ఒంగోలు ఆంధ్రకేసరి లా కాలేజీలో జరిగిన కార్యక్రమంలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఏ కేసులో నిందితులైనా ఎప్పుడో ఒకప్పుడు బెయిల్పై రావాల్సిందే అని, నేరం రుజువు అయితే శిక్షలు పడతాయని మంత్రి అన్నారు. టీటీడీలో నెయ్యి కల్తీ జరగలేదని ఎలా చెప్తారని ప్రశ్నించారు. కేసుకి సంబంధించి తాను డిబేట్కి వస్తా, మీలో ఎవరైనా వస్తారా అని సవాల్ విసిరారు. అసలు వాళ్ళు వాడింది నెయ్యి, వెన్న కాదని కెమికల్స్తో తయారు చేశారని ఆరోపించారు. కేసుకి సంబంధించిన ప్రతి పేజీపై తాను చర్చకు సిద్ధమన్నారు మంత్రి బాల వీరాంజనేయ స్వామి. ఆ రిపోర్టు సిట్ రిపోర్టు మీరు బహిర్గతం చేయగలరా? ఉంటే మీరు కల్తీ జరగలేదు అనేటువంటి వాడు ఏమన్నా సిట్ రిపోర్ట్ వాడారా? ప్రతి పేజీ మీద డిబేట్ చేయడం సిద్ధం. మీరు కల్తీ చేశారు, అసలు నెయ్యే వాడలేదండి. ఒక మాట చెప్పాలంటే పాలు లేదు, పెరుగు లేదు, నెయ్యి లేదు, వెన్న లేదు, కెమికల్స్ వాడారు, కల్తీ చేశారు. దానిలో ఫ్యాట్ సంబంధించినటువంటి కొవ్వు అవశేషాలు కూడా ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్లో ఉన్నాయనేది మాకు తెలిసిన సమాచారం. మీరు లేదు అనేదానికి ఎలా చేస్తారు? 2022లో మీకు వచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్స్ ప్రకారం ఇందులో కల్తీ జరిగిందని చెప్తే మీరు దాన్ని ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టలేదు? నెంబర్ 1. ఆ తర్వాత మీరు అర్హత లేని కంపెనీకి, అది ఇన్ఎలిజిబుల్ ఉన్నటువంటి కంపెనీకి ఎందుకు ఎలిజిబిలిటీ కల్పించారు? ఎవరి కోసం లబ్ధి చేశారు? చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి, ఈ జిల్లా వ్యక్తి సుబ్బారెడ్డి గారి పిఏ చిన్నప్పన్న అకౌంట్లోకి 4,60,00,000 పైచీలకు డబ్బులు ఎందుకు ట్రాన్స్ఫర్ అయినాయి? ఇది బోలేబాబా అకౌంట్ నుంచి ఎలా వచ్చినాయి? దానికి మీరు సాక్షి ఎలా వచ్చినాయి? మీరు ఇతని మీద చర్యలు తీసుకున్నారు? ఆ డబ్బు ఎక్కడికి పోయింది?